హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు అండి. చేపలు నీట్గా కడుక్కొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఇదంతా ఫిషెస్కి బాగా పట్టాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి 4 మిక్స్ చేసి దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక దోరగా అండి, మరీ ఎక్కువ మాడిపోతాయి, మాడిపోకూడదు, టేస్ట్ బాగుండదు. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి, మర్చిపోకండి. తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కరివేపాకు, పోపు కావాల్సినవన్నీ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా త్వరగా మగ్గుతాయి. తర్వాత ఇప్పుడు అవి వేగాయండి. టమాటా కూడా వేసేసుకొని అవి వేగాక ఫిష్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసి అవి కొద్దిగా ఇట్లా మగ్గాలండి. ఇట్లా మనం గెంటితో కలబెట్టకండి, ఇట్లా కలబెట్టండి. ఇప్పుడు తర్వాత అవి కొద్దిగా వేగాక కొంచెం చింతపండు పులుసు మనం నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. ఉడుకుతుందండి. కారం నాకు సరిపోలేదండి, అందుకే నేను ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అలా అయినా ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది దంచుకోవాలండి. కొంచెం మరీ మెత్తగా కాదు, బరకగా దంచుకోండి. మిక్సీ వేసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదండి, దంచుకోండి, బాగుంటుంది. అది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీ ఉడికిందా లేదా చూద్దామా. కొంచెం మగ్గిందండి. దీంట్లో వంకాయలు వేయండి, చాలా టేస్ట్ వస్తాయి. వంకాయలు, మామిడికాయ ముక్కలు ఉడికాక వేసుకోవాలండి. కర్రీ ముందుగా వేసుకుంటే మెత్తగా అయిపోతాయి, మరీ ఎక్కువ ఉడికిపోయి టేస్ట్ ఉండదండి వంకాయలు. ఇప్పుడు మూత పెట్టుకున్నాము, కాసేపు ఉడకాలండి. ఉడుకుతుంది. వంకాయలు వేస్తే మాత్రం ఫిష్ కర్రీలో చాలా టేస్ట్ ఉంటుందండి. గొప్ప నూరు ఊరిపోతుంది. మనం దంచి పెట్టుకున్న మెంతుల పౌడర్ ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్ అండి. కూరంతా కర్రీ అంతా ఉడికాక అప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర, మెంతుల పౌడర్ వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ. అబ్బా, వేడిగా నూరు ఊరిపోతుందండి. నాకైతే ఫిష్ కర్రీలో ఫిష్ కంటే వంకాయ ఎక్కువ ఇష్టపడతానండి. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు మమ్మీ రెడీ ఇంకా చేయగానే తలా ఒక ముద్ద తినేయాలండి. చాలా బాగుందండి కర్రీ చూస్తుంటేనే. మీరు